ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. గుడ్ మార్నింగ్. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు దయచేసి కళ్ళు మూసుకుందాం. దయగల ప్రభా, మీకు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని ఈ 7వ మాసంలో జ్ఞాపకం చేసుకున్నారు. నేను ఈ 3rd వీక్లో ప్రభా మరొకసారి మాకు నీ సన్నిధిలో కలిసి నిన్ను ఇలా కలుసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి మీకు వందనాలు. బహుశా భూమి మీద కొంతకాలం మాత్రమే శేషించిన దినాల్లో మేము ఉన్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు. మాకు మించినటువంటి వారు, ఉన్నతమైనటువంటి వారు ప్రభా నీ రాజ్యాన్ని చేరి ఉన్నారు. మేము కూడా వారి వలె సిద్ధపడి మనస్సులు విధానం మాకు అనుగ్రహించండి ప్రభు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన వాక్యంతో మమ్మల్ని బలపరచండి, సరిచేసి నైనా నీ మార్గంలో మమ్మల్ని నడిపించి ప్రభా నీకు మహిమకరంగా మాకు యోగ్యకరంగా ఉన్నట్లుగా మమ్మల్ని సేవ చేసి నడిపించి మహిమ పొందుకోమని మీకే మహిమ గంత చెల్లిస్తూ మమ్మల్ని నీ కృపాలకు అప్పగించుకుంటూ యేసే నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గడువు అంటే ఏంటో తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు గడువు అంటే? గడువు అంటే ఏంటి? డెడ్ లైన్ అని అనుకుంటాం కదా. గడువు, డెడ్ లైన్ దాటిందంటే డెడ్. ఓకేనా? అదంతేనా లేదా? గడువు. అయితే దేవుడు ఎప్పుడు కూడా మనకి గడువు, డెడ్ లైన్ అనేది మనకు పెట్టలేదు. అర్థమవుతుందా? డెడ్ లైన్ ఎప్పుడు పెట్టలేదు. కానీ ఏం చెప్పాడంటే దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా ఉండే దగ్గరగా ఒక మాట చెప్పాడు. ఏంటంటే రేపటి దినము ఏమవుతుందో నీకు తెలియదు అని అంటాడు. అందువల్ల కల్ క్యా హోగా కిస్నే జానా. సమझे आपको? కల్ క్యా హోగా కిస్నే జానా. ఎవడో తెలుసు రేపు ఏం జరుగుతుందని? అది మాత్రం చెప్పాడు దేవుడు. ఓకేనా? అది మాత్రం చెప్పాడు దేవుడు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకని కండిషన్, డెడ్ లైన్ అయితే పెట్టలేదు. అయితే గమ్యము, దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఏమంటారు దీన్ని? గడువు. ఈ గడువు ముగిసే లోపు మనం చేయాల్సింది చేయాలి. అంటే ఏంటి మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. దీపం ఉండగానే ఏం చేయాలి? మనము ఇల్లు జాక్క పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? దీపం ఉండగానే ఇల్లు జాక్క పెట్టుకోవాలి. దీపం ఎందుకు ఆరిపోతుంది? దీపం ఎందుకు ఆరిపోతుంది? దీపం ఎందుకు ఆరిపోతుంది? క్యాండిల్ ఉందనుకోండి, అంటే పాత రోజుల్లోది మీకు, అంటే కొత్త జనరేషన్ కదా, మీకు అర్థమవుతాయేమో. అది కూడా చెప్తాను. ఇప్పుడు అంటే క్యాండిల్స్, నా చిన్న టైంలో క్యాండిల్స్ ఉండేవి కాదు. అంటే ఉండి మనంత కాదులే, అదే అనమాట పరిస్థితి. కిరోసిన్ దీపాలు ఉండి, తెలుసా మీకు? కిరోసిన్ దీపాలు ఉండి, లాంతర్స్ అంటారు అట్లా. ఓకేనా? ఇప్పటికీ లాంతర్స్ ఉంటే షో కేసులో పెడతారు, అక్కడక్కడ ఏలాడదీస్తా ఉంటారు పిచ్చి గుళ్ళలాగా. ఓకేనా? అవి ఏంటంటే ఆరిపోతున్నాయిరా. అప్పుడు చిన్నప్పుడు అంటే మా విలేజెస్లో కరెంట్ ఉండేది కాదు. అప్పుడులో కరెంట్ ఉండలేదు కాదు. ఆ విలేజెస్లో ఉన్నప్పుడు అది వెలిగించినప్పుడు అదేంటంటే 9-10 అయ్యేసరికి అయిపోతుంది అనమాట. ఊరే తొందరగా ఇది అయిపోతుందా, దీపం ఉంది కానీ తొందర చెక్క పెట్టుకోండి, తినడం తాగడం అన్నీ చెక్క పెట్టి ఇంకా పడుకున్న తర్వాత ఇంకా వెళ్తారు ఎందుకు? బతుకుంటే బుద్ధి లేకపోతే లేదు. అది అంతకుముందు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే క్యాండిల్ అయిపోతుంది అనుకో, క్యాండిల్ అయిపోతుంది తొందర ఏదో ఒకటి చేయండి. అవునా? అది గడువు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పడం అంటే అదనమాట. అర్థమవుతుందా? రేపటి దినం గురించి మీరు ఆలోచించవద్దు. అంటే తీసేయండి. అంటే దేవుడు ఎలా వస్తాడని చెప్పాడు దేవుడు. రేపు గడువు ముగిసే లోపు చాలా జాగ్రత్త అని అంటున్నాడు దేవుడు. ఎలా వస్తున్నాడు దేవుడు? ఎలా వస్తాడు దేవుడు? ఒక మాట చెప్తాను. మేము వసంత నగర్లో ఉన్నప్పుడు ఒకరోజు పడుకున్నాం కానీ నాకు నిద్ర పట్టట్లేదు. నా పిల్లలిద్దరూ, నా భార్య ఫుల్ నిద్రలో ఉన్నారు. నాకు నిద్ర పట్టట్లేదు. ఏంట్రా నిద్ర పట్టట్లేదని అలాగా మత్తు కూడా రావట్లేదు నాకు. అంత నా ఐస్ అంత క్లియర్గా ఉంది. పగలు ఎలా ఉంటాం అలాగే ఉందన్నమాట. అలాగ ఉండేసరికి నిద్ర 12 అయింది, 1 గంట అవుతుంది, 1 గంటన్నర, 2 అవుతుంది, 2:30 అవుతుంది, 3 అవుతుంది, నిద్ర పట్టట్లేదు. మా కిచెన్లో విండో పక్కన ఒక ఓపెన్ సెల్ఫ్ ఉంటుంది అన్నమాట.
ఓపెన్ సెల్ఫ్లో ఒక ఇంత పెద్ద జార్, ఎంటీ జార్ ఉన్నది అక్కడ. దాదాపు 2-3 నెలల నుంచి అది అక్కడే ఉన్నది అనమాట. నేను ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళినా అది ఎదురుగా కనిపిస్తుంది. ఎందుకు ఇది ఎక్కడ తీసి పడేక అని అనుకుంటాను, కానీ తీను దాన్ని వెంటనే మర్చిపోతాను, ఆ క్షణంలోనే మర్చిపోతాను అనమాట. అలాగా ఇంచుమించు 2-3 నెలల నుంచి అలాగ ఉంది. అయితే నేను పడుకున్నాను, నిద్ర రావట్లేదు, టైం చూస్తే 3 అయింది. కిచెన్లో పెద్ద సౌండ్ వచ్చింది. ఏంట్రా సౌండ్ వచ్చిందని లెగిసి వెళ్ళి లైట్ వేసాను. ఆ జార్ అనేది కింద పడింది అనమాట. అప్పుడు అనిపించింది, దీన్ని ఎందుకు ఎప్పుడో తీసావు, వదిలిపడేదని కదా, ఇంతవరకు తీయలేదంటే అప్పుడు తీసాను. దాన్ని తీసి పక్కన పడేసి లైట్ వేసాను, బయట లైట్ వేసాను, కిచెన్లో లైట్ వేసాను, పడేసి సర్లే అని చెప్పి అని వచ్చి పడుకున్నాను. ఇది ఎలా పడింది ఇది అని అనుకున్నాను. సరే వచ్చి పడుకున్న వెంటనే క్షణంలో నాకు నిద్ర పెట్టింది. పొద్దున్న 7:30 అయితేనే కానీ మెలకు రాలేదు. పొద్దున్న లేచి గుర్తుందో లేదు నీకు, రాత్రి అంతా నిద్ర పట్టలేదు కన్నా కానీ అన్నాను. ఓకే, అయిపోయింది. ఆ రాత్రి నా ఇంటి నుంచి మూడో ఇల్లు తర్వాత 3వ ఇంట్లోనూ దొంగలు పట్టి మొత్తం స్వైప్ చేసేసారు. డబ్బులు, బంగారం మొత్తం ఊడ్చేశారు. ఊడ్చేసేసరికి తెల్లారేసరికి న్యూస్, బాబోయ్ ఇది. అప్పుడు అర్థమైంది నాకు. ఏమర్థమైంది తెలుసా? మా ఇంటికి దొంగడు వచ్చాడని. అది వచ్చింది దొంగడే. ఆ జార్ ఉందో చూసారా, ఈ పాపం ఆడు ఏం చూసుకోలేనట్టున్నాడు, చీకట్లోనూ ఆ చేయి తగిలినట్టున్నాడు పాపం. ఆ జార్ కింద పడింది అనమాట. ఎప్పుడైతే కింద పడింది వెంటనే లైట్ వేసాను కదా, మెలుకున్నాను కదా, ఇంకక్కడ మన పని వదలనుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది నాకు దొంగలు పడిన తర్వాత. ఆలోచిస్తే దేవుని అద్భుత కార్యాలు ఉంటాయి. ఎలా ఉంటుందో తెలుసా? 3 నెలల నుంచి అక్కడ ఉందో జారు, నేను చూసినప్పుడల్లా తీసేయాలనుకున్నాను కానీ ఆ క్షణం మర్చిపోతుంది, దాన్ని తీయట్లేదు. కానీ ఏం చేశాడు? వచ్చి దాన్ని ముట్టాడు, నన్ను లేపాడు. నాకు నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు. చూడండి, ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం, దొంగ రావడానికి 3 నెలల క్రితమే దేవుడు తెలుసు. అవునా? 3 నెలల ముందే నన్ను జార అక్కడ పెట్టించేలా చేశాడు. ఖాళీగా ఉంది, మళ్ళీ దాంట్లో ఏమి నింపలేదు, నింపితే పడదు. మళ్ళీ సరిగ్గా వచ్చే రోజు నేను చేశాడు, నాకు నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు. అది పడేయించాడు దేవుడు. వెంటనే నన్ను లెగిసి లైట్ వేయించమని. నాకు ఏ థాట్స్ ఇవ్వలేదు. ఇక లైట్ వేసేసరికి ఇడు ఇంకా నిద్రపోలేదురాడు, నాకంటే భయంకరంగా ఉన్నట్టున్నాడు అనుకున్నాడు, ఏమో వెళ్ళిపోయాడు. నన్ను సేవ్ చేశాడా లేదా? నాకు తెలుసా దొంగ వస్తాడని. దొంగ తన ఇంటికి కన్నం వేయడానికి యజమానుడు కనుక తెలుసుకున్నాడు అనుకో, కన్నం వేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మెలుకున్నాడు కాబట్టి దొంగను ఎదుర్కొంటాడు, సేవ్ అవుతాడు. దేవుడు అలాగే దొంగ వలె వస్తాడనమాట. అంటే రేపు ఏం సంభవిస్తుందో మనకి ఏం తెలియదు. కిస్నే జానా కల్ క్యా హోగా. అందుకనే గడువు పూర్తి అవ్వకముందే నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో. దీన్ని అనుసరించి దేవుడు ఏమంటాడంటే ఒక జాగ్రత్త అనేది చెప్తున్నాడు మనకంత. జాగ్రత్తగా ఉండు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు, తండ్రి నన్ను ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో నాకు తెలియదు, అప్పుడే వస్తాను. శిష్యులు అడిగితే, ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు? ఏం నాకేం తెలుసు, ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు వస్తానో తెలియదు. అందుకని మీరు బహుగా మెలకుగా ఉండి మీరు ఉండమన్నాడు, సిద్ధపడి ఉండమన్నాడు అనమాట. అర్థమైందా మీకు? అదనమాట. చూడండి, ఇక్కడ మీకు ఇంకా కొంచెం అర్థం అవడానికి ఒక ఉదాహరణకు తీసుకుంటాను. ఇక్కడ ఏమైంది? 10 మంది ఉన్నారు. ఎవరున్నారు? వాళ్ళు కన్యకులు ఉన్నారు కదా. వీరిలో 5 మంది సిద్ధపడి ఉన్నారు, ఈ 10 మంది కూడా సిద్ధపడి ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చాడో ఈ 5గురు ఏం చేశారో తెలుసా? రెప్పపాట్లను వాళ్ళు ఏం చేశారు? దేవునితో వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు? వీరు 5గురు ఎలా ఉన్నారనంటే ఏ క్షణములో అయినా సరే దేవుడు రావచ్చు, ఏ క్షణములో అయినా సరే దేవుడు మనల్ని పిలవచ్చు. కాబట్టి మనం మెలకుగా ఉండాలి అని వీరందరూ ఏం చేస్తారు తెలుసా? మెలకుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ బుడ్డలో నూనెను నింపుకొని ఇంకా ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నారన్నమాట. ఎందుకంటే అయిపోతే మన పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఆ నూనె. ఎందుకంటే అన్యోన్యతలో పరిశుద్ధాత్మ అన్యోన్యతలు మనం ఎప్పుడైతే ఉంటామో మనం విడిచిపెట్టబడం అన్నమాట. అందుకనే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా 5 మంది ఉన్నారు చూసావా, పగలంతా కష్టపడి పనిచేసాను, వస్తాడులే దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఏం చేశారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు,
వారి ఆత్మను ఆర్పేసుకుని ఏం చేశారు? రిలాక్స్ అవుతున్నారు. దేవుడు వచ్చినట్టు తెలీదు, దొంగ వచ్చినట్టు తెలీదు, వాడు దోచుకెళ్ళినట్టు తెలీదు. తెల్లారిన తర్వాత అయ్యో లిబో దిబో దెబ్బో అని అంటా ఉన్నారు. బంగారం లేదు, డబ్బు లేదు, అన్ని దోచుకుని వెళ్ళిపోయాడు. ఆడెక్కడ దొరుకుతాడు? దొరుకుతాడా? ఇంక దొరకడం అనమాట. చూసారా, బుద్ధి కలిగిన వారు ఎలా ఉన్నారో, మెలకువగా ఉన్నారో, బుద్ధి లేని వారు ఎలా ఉన్నారో, బుద్ధిహీనతను బట్టి వారి ఆత్మను ఆర్పుకొని వారు ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు చూడు, ఎవరు ఎత్తబడ్డారో, ఎవరు విడిచిపెట్టబడ్డారో చూడండి. నీకు విషయం చెప్పనా, ఇక్కడ ఎంతమంది విడిచిపెట్టి వెళ్తారో నాకు తెలుసు, ఎంతమంది వెళ్తారో కూడా నాకు తెలుసు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఉన్నాడు అనుకో, మీ పిల్లలకి వాడు పాస్ అవుతాడు ఫెయిల్ అవుతాడు ఆడికి తెలుసా లేదా? అవునా? అందుకని పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతారు, మీ వాడు అలాగే ఎలాగని అంటారు అనమాట. అర్థమవుతుందా? అలాగే నాకు కూడా మీ సంగతి తెలుసు. నాకు మీరు ఎవరు వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో అన్నీ కూడా నాకు తెలుసు. ఎవడు ఉండిపోతాడో కూడా నాకు తెలుసు. చెప్తే బాగోదులే, ఎందుకంటే నా మీద కక్ష పెట్టుకుంటారు. నన్ను ఇలాగన్నాడు అలాగన్నాడు అంటే భయము, అదో బాధ. ఎవరు రాడు అనకపోతేనేమో మీరు పోతారు. ఏం చేయాలి? అది పరిస్థితి అనమాట. ఇక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితి అనమాట. అర్థమవుతుందా? సంఘాన్ని గద్దించకూడదు, ఎవరిని కూడా ఏమనకూడదు, అలాగే చక్కగా చెప్పాలి. తీరా ఆడిపోతాడు. పోయిన తర్వాత ఎరా నాయన ఆడు ఎందుకు పోయాడంటే, ఏం చేయను ప్రభా, ఆడు తిడతానేమో, ఎక్కడ రాడని నాకు భయం వేసింది, ఎక్కడ నన్ను ఇది అవుతాడని నాకు భయం, అందుకనే అవ్వలేదు ప్రభా అని. తిరిగి ఎవరి మీదకి వస్తుంది? నా మీదకి వస్తుంది. నీకు మాట చెప్తాను చూడండి. మాలాంటి సేవకుల్ని దేవుడు పిలిచినప్పుడు, మేము మంచి మంచి ఉద్యోగాల్లో పొజిషన్స్లో మేము ఉన్నాం. అలాంటి వదిలిపెట్టుకుని పిలిచినప్పుడు మమ్మల్ని ఎలా చేస్తాడో తెలుసా దేవుడు? మీకు ఏమన్నంటే మీకు కోపం వస్తుంది. అందుకోసం నేను మాట ఉదాహరణ చెప్తున్నాను. తాటి ఆకులు తెలుసా మీకు? తాటి ఆకులు తెలుసా? మనందరం పల్లెటూరులోనే కదా, పామ్ ట్రీస్ తెలుసు కదా, తాటి ఆకులు. తాటి ఆకు చివర నరికేసాం అనుకోండి, మధ్యలో ఏముంటుంది? తాటి కొమ్మ కాదు, కొమ్మ వేరు కమ్మ వేరు, స్టెమ్ ఉంటుంది కదా. దాంట్లో నుంచి చాలా స్ట్రాంగెస్ట్ బలమైనటువంటి తాళ్ళు తయారు చేస్తారు తెలుసా మీకు? దాంతో తెలుసా మీకు? తాళ్ళు తయారు చేయాలంటే ఏం చేయాలి చెప్పనా? దానికి ఏం చేస్తారు చెప్పండి? దాన్ని ఏం చేస్తారు? దాన్ని చెత్త కొట్టేస్తారు. దాన్ని పట్టుకొని, అవునా? కొడతారా? చెత్త కొట్టడమే. మళ్ళీ అలాగిలా కాదు, మళ్ళీ అది చెత్త కొట్టడం అంట. అది ఎలాగొస్తుందంటే ఇంకా ఆ థ్రెడ్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. అలా కొట్టి దాన్ని దువ్వి ఎండలో పెడతారు. అప్పుడు ఆరిన తర్వాత మళ్ళీ నీటిలో ఎండబెడతారు, దాన్ని నీటిలో పెడతారు, సోక్ చేస్తారు. అప్పుడు తీసి దాన్ని అల్లి చేస్తే అసలు ఎంత బలమైన దాన్ని అయినా సరే అది ఓర్చుకుంటుంది అనమాట. అర్థమైందా? సేవకు పిలిచిన వాడిని దేవుడు అలాగే చేస్తాడు. మీరు అనుకోవచ్చు, అన్న చక్కగా షర్ట్ వేసుకున్నాడు, చక్క మంచి బట్టలు వేసుకొని వచ్చే అక్కడ టీవీగా నిలబడి మాట్లాడుతున్నాడు. మాకున్నది అర్థమవుతుందా? మాకుండే దూసుడు మాకుంది. ఓకేనా? దేవుడు ఎవరిని సాఫ్ట్గా చేయడు దేవుడు. అందుకనే దేవుడు గద్దిస్తాడు ఆయన సేవకుడు ద్వారా. వినకపోతే, విన్నావనుకో, లక్ష్య పెట్టావనుకో, బ్రతుకుతావు, దేవునితో కాస్త జీవిస్తావు. నువ్వు వ్యతిరేకంగా ఉన్నావనుకో, కోల్పోతావు. అంతే తేడా, అంతకుమించి ఇంకేం లేదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా హల్లెలూయా. గడువు అంటే మీకు అర్థమైందా? మీకు అర్థం అవటమే నాకు కావాలి. అర్థమైందా లేదా చెప్పండి? గడువు అంటే మీకు అర్థమైందా? గడువు ముగిసే లోపు మనం చేయాల్సింది చేయాలి. గడువు ముగిసిందంటే మనం ఏం చేయడం ఉండదు, ఏమి చేయటం మనకి రైట్స్ ఉండవు మనకి. అర్థమవుతుందా? ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలి. చూడండి, ముందు ఎవరు వెళ్ళారు? బీద లాజరు వెళ్ళిపోయాడు. ఓకేనా? తను వెనకాల ఎవరు వెళ్ళారు? రిచ్ మ్యాన్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు పొజిషన్స్ మారిపోయినాయి. అక్కడ బీదలాజరు ఎక్కడున్నాడు? లాజరు అబ్రహాం యొక్క భుజం మీద ఉన్నాడు. ఆయన రొమ్ము మీద ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా నీ దగ్గర ఉన్నాడు కదా, వాడిని ఒక్కసారి నీటి కొనల్లో వాడు చిటికి నీళ్ళు ముంచి నా నోట్లో కొంచెం దాహంగా చచ్చిపోతున్నానని అంటున్నాడు. దరిద్రులాగా బ్రతుకుతున్నాడు. అక్కడ భూమి మీద ఎలా బ్రతికాడు? రిచ్ మ్యాన్గా బ్రతికాడు. అర్థమైందా? మీకు అర్థమైందా? ఎలాగున్నాడు? అక్కడ భయంకరంగా ఉన్నాడు.
గెస్ చేశాడా ధనవంతుడు? నాకేంటి అని అనుకున్నాడు. తిను, తాగు, ఎంజాయ్ చేయి అని అన్నాడు. బట్ అక్కడ ఏమైంది? అడుక్కు తింటా కూడా లేదు, అక్కడ అడుక్కుంటున్నాడు అక్కడ. అయితే అక్కడ ఏమన్నాడు తెలుసా? బాబు నాకు ఒక్క అవకాశం ఇస్తారా? నా సహోదరులు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నా భార్య ఉంది, నా కుటుంబం ఉంది. ఈ స్థితికి రాకుండా నేను వాళ్ళని ఆప్ చేయటం నాకు ఒక్కసారి గడివిస్తే నేను ఒక్కసారి కిందకి వెళ్ళి వస్తానయ్యా. మా వాళ్ళందరికీ చెప్తాను, ఇక్కడ భయంకరంగా ఉంది నరకం, మీరు తట్టుకోలేరు, అది జీవితాంతం ఉంటుంది, మీరు భరించలేరు. అందుకనే మీరు అక్కడికి రాకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకుడు అని మీరు నమ్మి ఆయన విశ్వసించినప్పుడు మీకు నిత్య జీవం ఆయన ఇస్తాడు. నా దగ్గర ఉన్నటువంటి దేనుడు, దరిద్రుడైనటువంటి లాజరు ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అబ్రహాము రొమ్ము మీద ఆయన ఆనుకొని ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళాలి తప్ప ఇక్కడికి రాకూడదు అని సమాచారం ఇస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అయ్యా అని బ్రతుమాలుకుంటున్నాడు అక్కడ. కానీ ఏమైంది? గడువు ముగిసింది, గడువు ముగిసింది. లేదు ఇక. వారు అంటున్నారు, అయ్యా నీకు ఇంకా అవకాశం లేదు, నీ గడువు ముగిసిపోయింది, నీకు వెళ్ళడానికి లేదు, ఇంకా నువ్వు వెళ్ళకూడదు. ఇంకా ఒక్కసారి ఇక్కడికి వచ్చావనుకో తిరిగి ఇక్కడ వెళ్ళడానికి ఎవరికీ ఉండదు. అయ్యా మరి మా వాళ్ళు నశించిపోతాం. ఏం పర్లేదు, మా వాళ్ళు బోలు మంది ఉన్నారు, మైకులు మట్టుకుని చెప్తున్నారు, కరపత్రాలు ఇస్తున్నారు, సంఘానికి రండి అని అంటున్నారు. వాళ్ళందరూ ఉన్నారయ్యా. వాళ్ళకి కనుక ఇష్టమైందనుకో రక్షించబడతారు, లేకపోతే నీతో పాటు జాయిన్ అవుతారు, ఏం బాధపడకనేసి అన్నారు. చూసారా? గడువు ముగిసింది అనుకునే జీవితంలో ఈ చెప్పబడిన ఉదాహరణలు బట్టి నీ స్థితి, నీ గమ్యము, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. అర్థమవుతుందా? నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఈ క్షణం నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఎక్కడుంటాను నేను? అందుకనే నేను భయపడను. మీకు ఒక ప్రశ్న వేస్తాను, నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ఈయన ఉన్నారు కదా, మంచం మీద ఇద్దరు పడుకుంటారు అన్నాడు దేవుడు. ఎవరు ఇద్దరు పడుకుంటారు? ఎవరు పడుకుంటారు? భార్య భర్తలు పడుకుంటారు. ఇప్పుడు ఈయనే ఉన్నారు చూడండి, అందరూ ఈయన చూడండి అందరూ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన చూడండి. ఆయన పడుకున్నాడు అనుకుందాం. పడుకున్నాడా? ఏమన్నాడు దేవుడు? ఇద్దరు మంచం మీద పడుకుంటారు చెప్పాలి. ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారో చెప్పండి అక్కడ. సరే మీరు చెప్పొద్దు, ఎలా ఉండండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను నా భార్య ఉంది, నా భార్య కదా, మేమిద్దరం కూడా పడుకున్నాం అనుకోండి. ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉంటారో చెప్పండి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వు అలాగా ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా పిల్లలకి నేను చెప్పేది ఒక సర్టిఫికేట్ ఏంటంటే, ఒరే మీరు ఎక్కడైనా ఉన్నానా సరే, దేవుడు వస్తే మీరు అటు నుంచి అటు వెళ్ళిపోతారు, మీరు ఇటు నుంచి అటు చేస్తున్నారా, అక్కడ కలుసుకుందాం. దట్స్ ఎనఫ్. సూపర్ కదా? సూపరా లేదా? నాకు మాత్రం సూపరే. ఎందుకంటే నన్ను ఆల్రెడీ దంచి వండుకోవడానికి సిద్ధపరిచేశాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. కానీ మీరు ఎలా ఉండాలి తెలుసా? ఆ కాన్ఫిడెంట్లో ఉండాలన్నమాట. గడువు ముగిసిందా, నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. ఐఎమ్ రైట్. ఈ పాయింట్ మీకు అర్థం అవుతే, మీరు రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితాలు ఖచ్చితంగా మార్చబడతాయి. ఇది కూడా పెడచెవి పెట్టారనుకోండి, మిమ్మల్ని దేవుడు కూడా ఏం చేయలేడు. నేనే చెప్తున్నాను, దానికి సాక్షి నేనే. ఎన్ని ఉదాహరణలు ఎందుకు తీసుకున్నానో తెలుసా? ఎంత సమయం ఎందుకు తీసుకున్నా తెలుసా? ఎంతలా ఎందుకు వాగుతున్నానో తెలుసా? మీరు రిచ్ మ్యాన్ ఉన్న ప్లేస్లో మీరు వెళ్ళకూడదనే, అక్కడ వెళ్ళి మీరు అడుక్కోకూడదనే నా ఉద్దేశం. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. అర్థమవుతుందా? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఫస్ట్ అని చెప్పి క్లోజ్ చేస్తున్నాను. 16వ వచనములో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? 15 నుంచి ఒకసారి చూద్దాం. చూడండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని. ఈ వచనములో
ఒకే ఒక మాట చెప్తున్నాడు దేవుడు, తీసుకుంటాను. ఏంటి తెలుసా? జాగ్రత్త. చూసారు అక్కడ? జాగ్రత్త, బీ కేర్ఫుల్. గడువు దాటింది అంటే మీ వల్ల కాదు. ఇక మీరు మీకు నాకు కమ్యూనికేషన్స్ ఉండవు, ముందే చెప్తున్నాను. కానీ గడువు ముగియక ముందే ఏం చేయాలి? జాగ్రత్త, నువ్వు కాపాడుకో. సమయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానిని సద్వినియోగం చేసుకో, దాన్ని వ్యర్థం చేయకు. సమయము దినములు చెడ్డవి కనుక ఏం చేస్తారు? మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. ఎవరి వలె కాక సమయము ఎవడు వ్యర్థపరుస్తాడు? ఎవడో పరుస్తాడు? మీరు ఎంతమంది సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు? ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? అంటే మీరు ఎంతమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతమంది అజ్ఞానులు ఉన్నారు, ఎంతమంది వెర్రవీగిన మనస్తత్వంతో ఉంటున్నారు, గర్వంతో నిండిపోయినటువంటి హృదయంతో ఉంటున్నారు, కఠినమైన హృదయంతో మీరు ఉంటున్నారు, లెక్కలైనటువంటి విధానంలో మీరు ఉంటున్నారు, కనీసం భయం లేనటువంటి విధానంలో మీరు ఉంటున్నారు. ఎంతమంది ఉంటున్నారు అలాగా? కొవ్వెక్కినటువంటి హృదయముతో మీరు ఉంటున్నారు, మందమించినటువంటి చెవులతో మీరు ఉంటున్నారు, మీ హృదయం గోచరము కానటువంటి స్థితిలో మీరు ఉంటున్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? అజ్ఞానుల వలె. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? వారు వెళ్లకుండా ఉండాలంటే ఏమన్నాడు? మీరు జ్ఞానులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారు? మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు ఏ సమయంలోకైనా సరే దేవుడు మిమ్మల్ని జాగ్రత్తగానే మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా తీసుకోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు ఇస్తారు, మందులు ఇచ్చి ఏమంటాడు? జాగ్రత్త అంటాడు. జాగ్రత్తగా వాడమ్మా, నీకు తగ్గిపోద్దండి. జాగ్రత్త ఎందుకు? కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు? ఆ జాగ్రత్త కనుక నువ్వు వహించలేదనుకో ఇంకంతే, డాక్టర్ కాడు ఎవరు కూడా నిన్ను ఏం చేయలేరు. అర్థమవుతుంది కదా? చూడండి ఏమన్నాడు? దినములు చెడ్డవి. తిరిగి నోవాహు కాలము తిరిగి వస్తుంది. తిరిగి ఏమొస్తుంది? సొదొమ గొమొర్ర అలాంటి జీవితాలు వస్తున్నాయి. ఇప్పుడు రోడ్ల మీద చూడండి, ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవేడి హైఫై ఉన్నారు. స్టూడెంట్స్ చక్కగా విద్యావంతులు. అబ్బా ఎంత భయంకరంగా అయిపోయిందని అంత భయంకరంగా అయిపోయింది. లైంగికమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి స్థితిగతులు. అసలు కనీసం మనల్ని సమాజం చూస్తుంది, మనల్ని చూస్తున్నారు కనీసం వారికి లేకుండా అంత భయంకర విచ్చలవిడితనంలో ఈరోజు యువకులు ఉంటున్నారు. ఎంత భయంకరం! ఎందుకో తెలుసా? తిరిగి సొదొమ గొమొర్ర వలె తిరిగి నాశనం చేయబోతున్నాడు ఈ రాజ్యాన్ని. అందుకని దినములు చెడ్డవి కనుక సమయమును మీరు వ్యర్థపరచకుండా సద్వినియోగం చేసుకుంటూ ఏం చేయాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా మీరు ఉండాలి అని అంటున్నాడు. 17 వచనం ఒకసారి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి అంటున్నాడు. చూడండి, ఇందు నిమిత్తం మీరు ఏమంటున్నాడు అక్కడ? ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటి ప్రభు యొక్క చిత్తం? ఇక్కడ జాగ్రత్త అంటున్నాడు, ఇక్కడ ప్రభు యొక్క చిత్తం అని అంటున్నాడు. లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, సింపుల్గా ఒక మాట చెప్తున్నాను. దేవుడు మీ గురించి, మనందరి గురించి ఆయన బలి పశువుగా ఆయన రక్తాన్ని చిందించి నన్ను విడిపించాడు. దేవుడు విడిపించాడు కదా, అంత విలువైన రక్తాన్ని చిందించి విడిపించాడు కదా. దేవుడు తన ఏకైక కుమారునిచ్చి మనకి బదులుగా ఆయనను బలి ఇచ్చి ఆయనను పాపిగా మార్చి మనల్ని శ్రేష్ఠులుగా చేశాడు కదా. దేని నిమిత్తం చేశాడు? నువ్వు ఒక్కడివి రక్షించి పడిపోయి వెళ్ళిపోతే ప్రభా నన్ను రక్షించావు మీకు స్తోత్రాలు అంటే సరిపోతుందా? రేపు పొద్దున నిన్ను అడుగుతాడు. ఫస్ట్ టైం ఏం అడుగుతాడు తెలుసా? నువ్వు నా నిమిత్తం ఏమి చేసావు అని అడుగుతాడు. అర్థమవుతుందా? వినపడుతుందా మీకు? నువ్వు వచ్చావు, రక్షించబడ్డావు, కరెక్టే, బాగానే వచ్చేసావు. నా కోసం నువ్వేం చేసావు? నేను నీ కోసం ఏం చేశాను చెప్పు అని అంటాడు. ప్రభా నా కోసం రక్తం చిందించి 40 దెబ్బలు, ఒకటి తక్కువ కొరడా దెబ్బలు తిని చిలివేసి బళ్ళలో పడుతాను, కరెక్ట్గా చెప్పావు. మరి ఏం చేసావు నా గురించి? కాపాడుకుని వచ్చావు.
ఇది 5 తలాంతులు, 3 తలాంతులు, 1 తలాంతులు ఉపమానంతో సమానంగా ఉంది. ఇది నువ్వు రక్షించబడినప్పుడు నువ్వు మరొక 10 మందిని రక్షించావు, నువ్వు మరొక 3 రక్షించావు, నీవే దేవుని మీద ఎలిగేషన్ చేసావు, ఆయన తీసుకెళ్ళి లోపలాడేశాడు. ఏ స్థితిలో నువ్వు ఉంటావు? నీ లెక్క ఎలా ఉంటుంది ఒక్కసారి చూసుకో. నువ్వు ఎవరినైతే నువ్వు రక్షించకుండా, ఒక ఆత్మను కాపాడకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళావా, ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పవలసినటువంటి వాడుగా. నువ్వు అనుకోవచ్చు, నాకు నేను వెళ్ళిపోతే శుభ్రంగా సరిపోద్ది, నాకేంటి ఒకరితో గొడవని అనుకోవచ్చు. తీసి అవతల పడేస్తాడు అక్కడ. అర్థమవుతుందా మీకు? ఏమన్నాడు అక్కడ? ఆయన చిత్తం ఏంటి గ్రహించిన? ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటండి? ఆయన చిత్తం ఏంటి చెప్పండి? నశించిపోతున్న వారిని రక్షించి వారిని ఏం చేయాలి? నిత్య రాజ్యానికి, దేవుని రాజ్యంలో సమకూర్చే. అది మన చిత్తం. మినిమం బేసిక్. నువ్వు రక్షించబడ్డామంటే మినిమం క్వాలిఫికేషన్, మినిమం వర్క్, మినిమం రెస్పాన్సిబిలిటీ అదే మనకి. అంతేగాని నేను, నా కుక్క పిల్ల, నా పిల్లి పిల్ల, నా పిల్ల, నా భర్త, మేము వచ్చేసామంటే కుదరదు. అక్కడ ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అర్థమవుతుందా? ఒకసారి 14వ వచనం అదే అధ్యాయంలో చూద్దాం. ఒకసారి 14వ వచనం చూస్తే, ప్రత్యక్షపరుచినది ఏదో వెలుగే కదా. ఒకసారి చూడండి, 12 నుంచి ఒకసారి చదువు. 12 నుంచి ఒకసారి చూద్దాం. చూడండి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్ష పరచబడును. చూడండి ఏమన్నాడు? సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షించబడింది. ప్రత్యక్షించినది ఏదో అది వెలుగే కదా. చూడండి, సమస్తము ఖండించేటట్టు దేని ఖండించాడు చెప్పండి? దేని ఖండించాడు? యేసయ్య వచ్చి సమస్తమును ఖండించాడు. దేన్ని ఖండించాడు? సమస్తం అంటే ప్రతి పాపమును ఆయన ఏం చేశాడు? ఖండించి పడేశాడు అనమాట. తీసి పడేశాడు. నువ్వు ఏ బంధకాల్లో నువ్వు బంధింపబడి ఉన్నావో, ఏ స్థితిగతుల్లో నువ్వు బంధింపబడి ఉన్నావో, వాటన్నిటి బంధకం నుంచి నేను ఏం చేశాడు? ఖండించి పడేశాడు అంతే. తీసి పడేశాడు అంతే. తీసి నేనేం చేశాడు? నిందారహితుడిగా బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షింపబడి. వెలుగంటే ఎవరు? వెలుగంటే ఎవరు? టార్చ్ లైటా? ఫోకస్ లైటా? ఎవరు మీరు లోకానికి? ఎవరైనా వెలుగు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే, దేవుడే వెలుగు. ఆ వెలుగు చేత ఏం చేస్తావు? నువ్వు ప్రత్యక్షపరచబడ్డావు అన్నమాట. ప్రత్యక్షపరచబడ్డావు. దేవునికి నువ్వు కనుపరుచుకున్నావు. దర్శనములు చూస్తారా మీరు? ఎప్పుడన్నా దర్శనములు చూస్తారా? నేను ప్రత్యక్షించుకోవడానికి అనమాట దేవుడే అన్ని కూడా అనమాట. అర్థమవుతుందా లేదా? అలాగా నిన్నేం చేశాడు? నిన్ను ఖండించి వెలుగు చేత నిన్నేం చేశాడు? ప్రత్యక్షింప చేసుకున్నాడు అనమాట. ఒకసారి 13 కూడా ఒకసారి చూద్దే. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షబడును. ప్రత్యక్షపరచబడినది అది ఏదో వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండిలేము. చూసారు ఎక్కడ అన్నాడు? అన్నాడు నిద్రించుచున్న నీవు ఎక్కడి నుంచి లేవమంటున్నాడు? అంటే నిద్రించుచున్నవాడు ఎవడు? ఎవరు నిద్రించారు అక్కడ? పాపం వలన వచ్చి జీతము మరణము. మరణములు ఉన్నవారిని ఏమంటారు? మృతులు అని అంటారు. అవునండి. సమాధుల తోటకెళ్ళి వీళ్ళందరూ ఏమంటారు? వీళ్ళందరూ మృతులు అని అంటావా, లేకపోతే సజీవులు అని అంటావా? మృతులేనా కదా. మృతుల్లో లోకంలో ఉన్నారు కదా, అంటాం కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నువ్వు మృతులలో నుంచి ఏమంటున్నాడు? అక్కడ? మృతులలో నుండి నీవు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి, అంటే పాపములో నుంచి లెగు. నువ్వు నిద్రపోయింది చాలులే, ఇంకా లెగు. పాపంలోంచి లెగిసి ఏమన్నాడు? లెగిస్తే ఏమన్నాడు? క్రీస్తు, చదవండి అక్కడ. క్రీస్తు మీ మీద ప్రకాశించునని ఆయన, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చదవండి. క్రీస్తు, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చదవండి. 14 మళ్ళీ చదవండి. అందుచేత నిద్రించిన నీవు, చదవండి అందరూ. అందుచేత నిద్రించుచున్న నీవు
మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించిందని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అర్థమైందా? ఏమంటున్నాడు? క్రీస్తు మీ మీద ఉదయించడానికి ఆయన ఉన్నాడు. మీరు మృతులలో ఉంటే వస్తారా? నువ్వేం చేయాలి? ట్రై చేయి. ప్రభువా నేను పలానావాడిని, ఒప్పుకో, నిన్ను నువ్వు ఒప్పుకో. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన ప్రకాశింపచేసి నిన్ను ప్రత్యక్షపరచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం. ఎఫెసీల వెనకాలే ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి, 6:2 త్వరగా చెప్పిన ఎఫెసీలకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? చెప్పండి. 6 ఇదేమంటున్నాడు? అనుకూల సమయము. ఏమన్నాడు? అనుకూల సమయమందు ఏమన్నాడు? చెప్పండి. నా మొర ఆలకించని చెప్పండి. అనుకూల సమయమందు నా మొర చెప్పండి. మళ్ళీ అనుకూల సమయమందు నా మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాను. ఇక్కడ మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్ చెప్తాను చూడండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్నాను అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు అక్కడ దేవుడు? ఇదే అనుకూల సమయం. అనుకూల సమయం అంటే గడువు ముగిసే లోపే అనుకూల సమయం నీది. గమనించండి. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఇక్కడ అనుకూల సమయమందు నీ మొర ఆలకించితను అని అన్నాడు కదా. ఎప్పుడు గడువు దాటిందనుకో ఆలకిస్తాడా? చూడండి, సువార్త ముగించిన తర్వాత బైబిల్ కనపడవు, సువార్త కనపడదు, సంఘాలు ఉండవు, సువార్త చెప్పేటోడే ఉండడు. అప్పుడు గుర్తొస్తుంది అన్నమాట. దేవా 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 ఇంకెక్కడ దేవా అయిపోయింది. ఏం ముగిసింది వాళ్ళకి? సిగ్గుపడకండి, చెప్పండి, పర్లేదు. ఏం ముగిసింది వాళ్ళకి? గడువు ముగిసిపోయింది. ఇంకా వాళ్ళు చేయడానికి ఏమైనా ఉందా? లేదు. ఇంకా ముగియక ముందు దీపం ఉండగానే ఏం చేశాడు? అక్కడ చక్క పెట్టుకున్నాడు, ఆడు వెళ్ళిపోయాడు. ఆడికి ఇంకా ఏ బాధ లేదు. ఇక కానీ ఏ స్థితిలో ఉన్నావు చెప్పు? అది పరిస్థితి అన్నమాట. ఇక్కడ అర్థమవుతుందా? ఇది అనుకూల సమయము, ఇది మిక్కిలి అనుకూల సమయము, దేవుడు దొరికే కాలము, ఇది కృపాకాలము, కృపాయుగము. దేవుడు మనకి ఎల్లప్పుడూ ఆయన దొరుకు కాలము ఇది. కాబట్టి నీవేం చేయాలి? నిన్ను నువ్వు సిద్ధపరచుకొని చక్క పెట్టుకోవాలి నీ ఇంటిని, నీ ప్రాణమును. లేకపోతే గడియ ముగిసిందనుకో నేను ఎవ్వరు కూడా కాపాడడానికి ఎవరు రారు. అర్థమవుతుందా మీకు? దేనికి అప్పగిస్తాడు నిన్ను? అగాధానికి, భయంకరమైన అగ్నికి అప్పగిస్తాడు. అక్కడ ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. చెప్పండి అందరూ, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓకే, ఒకసారి 1వ వచనం చూడండి. అదే 6:1. కాగా మేమాయన తోడి పనివారమై. ఎవరో చెప్తున్నారు ఈ మాట, మీకేమర్థమవుతుంది? మేము ఆయన తోటి పనివారమై. ఏమన్నాడు? మీరు పొందిన దేవుని కృపను చెప్పండి వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, తాటి కమ్మతోటి తాళ్ళు ఎలా చేస్తారో సేవకుని ఎలా చేస్తారో అంత చెత్త నిమిషాలు పెడతాడు. తెలుసా? అంత చెత్త నిమిషాలు పెడతాడు దేవుడు మమ్మల్ని. సేవకుడు అన్నవాడు, పిల్లబడిన వాడు అన్నది. అది లేకుండా సేవకుడు అవడం అసాధ్యము, జరగని పని అది. రైట్? ఓకేనా? ఇప్పుడు చూడండి, నన్ను అలా చేశాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమాలుతున్నాను. ఎందుకంటే అది రుచి అనేది చూపించాడు నాకు దేవుడు. ఊరే ఇలా ఉంటుందిరా. అందుకనే ఉదయకాలంలో వేసి మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మీరు చక్కగా పడుకుంటారు. ఒక మాట చెప్తాను, నేను 4:00 4:30కి లేచి బయటకు వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నాను. మనకి బోనాలు జరుగుతున్నాయి కదా, ఫుల్ వర్షిప్ జరుగుతుంది ఆ టైంలో. ఒక అరగంట తర్వాత నమాజ్ చదువుతున్నాడు. ఆ టైంలో లోకమంతా నిద్రపోతుంది. లోకమంతా నిద్రపోతుంది. సరే, లోకం గురించి మనకెందుకు, పక్కన పెడదాం. మన వాళ్ళందరూ తన్ను పెట్టుకుని నిద్రపోతారు. అక్కడ ఎవరు నా దేవుడు ఉన్నాడని బ్లైండ్గా నమ్మి నిద్ర మానేసి తెల్లవారుజాము లేచి లౌడ్ స్పీకర్తో ఆరాధిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? గుడికొస్తే నిద్రపోతాం. అంత దరిద్రముడు ఎవడున్నాడు భూమి మీద? గుడికొచ్చి నిద్రపోయినవాడు అంత దరిద్రుడు ఇంకెవడో ఉండడు భూమి మీద. ఏం చేయాలండి? ఏమిచ్చి కొట్టాలండి? అందాక కమ్మ నుంచి అది ఇచ్చి కొట్టాలండి. ఇంకెంతకంటే ఏం చేస్తాం? ఏంటంటే రాత్రి నిద్రలేదు. ఎవడో ఆదివారం వస్తుందానికి పెందలకాడ పడుకోండి, పెందలకాడ పడుకోండి. ఇదేం రోగమో నాకు అర్థమవుతుంది. అర్ధరాత్రులు పడుకుంటారు, మెటమెసలు ఎక్కుతారు. అది మంచి కల్చర్ కాదు. అది ఆరోగ్యం కూడా చెడిపోతుంది. రైట్, దాని గురించి మనకి ఏమన్నారు ఇక్కడ? కాగా మేమాయన తోడి పనివామని ఎవరు అంటున్నారో తెలుసా? అపోస్తులుడైనటువంటి పౌలు గారు దేవునితో కలిసి పనిచేయటంలో ఉన్న అనుభవాన్ని బట్టి ఆయన అన్నాడు, మేము ఆయనతోడు. ఆయన అనగా ఎవరు వస్తారు అక్కడ? ఆయన అంటే ఎవరు వస్తారు అక్కడ? తెలీదు. తెలుసా లేదా? ఆయన అనే మాట వచ్చిందంటే దేవుడు అని అర్థం అక్కడ. మేము ఆయనతో పనివారుగా మేమున్నప్పుడు మీరేదైతే ఆయన కృపను పొందుకున్నారో ఆ కృపను వ్యర్థము చేసుకోవద్దు అని నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఎందుకంటే ఆ కృప విలువ మనకు ఇప్పుడు తెలీదు. డబ్బులు ఉన్నాయనుకో ఫుల్గాను, ఏమండి, నెలకు ₹1,00,000 జీతం, సమ్మగా ఉంటుంది. ఉద్యోగం వెళ్ళిపోయింది అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఆ రూపాయి విలువ ఏంటో తెలుస్తుంది. నేను ఇంచుమించు 97, 96, 97, 98 ఆ టైంలో ₹50కి ₹500 తేడా ఉండేది కదా నాకు. ₹50కి 500కి డిఫరెన్సెస్ తెలియదు నాకు అనమాట. అలాగా ఎవరన్నా డబ్బులు అడిగితే ₹1000 ఇవ్వాల్సిందే. అప్పు కాదు, ఫ్రీ ఆఫ్. నా దగ్గర లేకపోతే 500 ఇచ్చానుకో చాలా షేమ్. ఒరే నా 500 ఉన్నా నేను మళ్ళీ ఇస్తాను ఖచ్చితంగా నాకేనా అని ఇచ్చి పంపించేవాడు అనమాట. అలాంటి పరిస్థితి. సేవకు వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? నా దగ్గర మంచి మంచి బట్టలు ఉండే, చాలా, ఎప్పుడు 2-3 కొత్త బట్టలు, షర్ట్స్ అయ్యి ఉండి. నా ఫ్రెండ్స్ ఎవరు రావటం ఫస్ట్ సెల్ఫ్ చూసుకునేవాడు, ఏమున్నది వీడి దగ్గర, పట్టుకుని వెళ్ళిపోయేవారు అంతే. మళ్ళీ 2-3 షర్ట్లు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా నాకు బాగా ఉండేదన్నమాట నా దగ్గర. సేవకు వచ్చిన తర్వాత సింగిల్ పేరే మిగిలింది నా దగ్గర, సింగిల్ పేరు. నేను ఇన్షర్ట్ చేసుకుంటాను ఎప్పుడూను. చర్చ్కి వెళ్ళాను, ఆటోలో వెళ్ళాను. ఆటో ఇలా దిగేసరికి బోల్ట్ నట్టు పట్టేసి ఇక్కడ చిరిగిపోయింది, అక్కడ హోల్ పడిపోయింది. ఉన్నది ఒకటే ప్యాంట్. అప్పుడు షర్ట్ తీసేసి కిందకి వేసేసి అప్పుడు వెళ్ళాను అనమాట చర్చ్కి. ₹1 చూసి కొన్ని నెలలైంది నా జీవితంలో. ₹1 చూసి. ఎందుకు తెలుసా? రూపాయి యొక్క విలువ దేవుడు నాకు చూపించాడు. అందుకనే కాలము ఏమన్నాడు ఇక్కడ? నీ కృప విలువ మనకు ఇప్పుడు తెలీదు. కాలము లేకపోతే మన గడువు ముగిసిందనుకో, అబ్బా ఎంత కృపను ఎలా వచ్చి చేసుకున్నాను రా, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు లాభం లేదు. అర్థమవుతుంది కదా? మీకు అర్థమైంది కదా? ఓకే, ఒకసారి ప్రసంగికి వెళ్దాం. ఒకసారి చూద్దాం ఈయన ఏమంటాడో చూద్దాం ఒకసారి. ప్రసంగి సామెతలు పక్కన ఉంటుంది, భయపడుతుంది. ప్రసంగి
3వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. ప్రసంగి 3. ఒకటి చెప్తున్నాను. ఏమన్నాడు చూడండి, ఇక్కడ చదవండి. గడువు అనే గడువు అని చెప్పండి అందరూ. గడువు ముగిసింది అనుకో ఏమవుతుంది? ఇంకా అవకాశం లేదు. చెప్పండి, మీ పక్కలతో చెప్పండి. గడువు ముగిసిందంటే నీకు అవకాశం లేదని చెప్పండి. చెప్పండి, పక్కలు చెప్పండి, మోకం చూసి చెప్పండి. గడువు ముగిస్తే ఇంకా అవకాశం లేదు రాబాయ్ అని చెప్పండి కదా. ఇప్పుడు అందరూ కలిసి చేద్దాం. 3 ఒకటి చదవండి. చెప్పండి గట్టి చెప్పండి. ఏంటంట? తర్వాత పుట్టుటకు, చావుటకు, చంపడానికి, బతకటానికి, గిరటానికి, అన్నిటికి ఉందా? చదవండి, బాగా చదవండి. భలే ఉంది అది. ఒకసారి ఆగండి. ఏమంటున్నాడు చెప్పండి. ఏమంటున్నాడు? ప్రతిదానికి దేనికి? పోటాకి, రాటాకి, ఉంటాకి, వెళ్ళడానికి, చావడానికి, చంపడానికి ఉందా? సమయం ఉందా? చదివారా? అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు చెప్పుకోండి. సమయం ఉందా? ప్రతిదానికి ఉందా? నీకు గడువు ఎప్పుడో నీకు తెలుసా? మీకు? जिंदगी एक सफर, कल क्या होगा कुछ नहीं जाने, कोई भी नहीं जानेगा. తెలుసా నీకు రేపు ఏమవుతుందో? నాకు తెలుసు రేపు ఏమవుతుందో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం ఉంటే దేవునికి మహిమ. రాత్రి పడుకునే ముందు ప్రభా దేవునికి స్తోత్రం, నీకు వందనాలు. లేగితే పొద్దున లేగితే హ్యాపీగా, లేదంటే అయిపోయింది. అది తెలుసు. నా భయము, నా భక్తి నన్ను ఏం చేస్తుందో తెలుసా? నన్ను జాగ్రత్తగా హోల్డ్ చేస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మీకు తెలియదు కాబట్టి అన్నారనమాట. అర్థమవుతుందా? అదనమాట. ఓకేనా? సరే, దీన్ని ఆపేస్తాను. రోమిల్కి రాసిన పత్రిక వెళ్తున్నారండి. మీకోసం తొందరగా నేను తొందరగా నేను క్లోజ్ చేస్తాను. ఓకే, అపోస్తలుల కార్యాల పక్కనే రోమిల్కి రాసిన పత్రిక ఉంటుంది. రోమిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము. క్లోజ్ 9వ అధ్యాయము. రోమిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 27. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి, అయ్యో ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి. ప్రభువు ఏంటంట? మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి. సమాప్తం చేశాడంటే మనకు టైం స్టార్ట్ అయిందని లెక్క. అర్థమైందా? తర్వాత ఏమన్నా సమాప్తం చేసి క్లుప్తపరచడం అంటే, క్లుప్తం అంటే ఏంటి? కొంచెంగా తగ్గించేశాడు. ఇంకా ఇప్పుడు వారము ఇలా తిరిగితే మళ్ళీ వారం అవుతుంది. ఇలా తిరిగేసరికి ఇలా తిరిగేసరికి మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది. ఈ డబ్బులన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెంట్లు కట్టుకోవడానికి, గ్రాసరీస్కి, బిల్స్కి అన్నిటికి. అవునా? అప్పుడే వచ్చేస్తుంది. ఏంటి ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? తగ్గించేశాడు దేవుడు. అంటే ఏంటి? అంతేం చెప్పండి. నేరం అయిపోతుంది అనమాట మొత్తం అంతా కదా. ఓకేనా? క్లుప్తపరిచి లోకమునందు దానిని నెరవేర్చును గనుక ఏమంటున్నాడు? దేవుడు తన మాట సమాప్తం చేసి దానిని క్లుప్తపరిచి దానిని భూమి మీద నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య ఎలాగంట? ఇశ్రాయేలీల సంఖ్య చదవండి. ఇశ్రాయేలీల సంఖ్య చెప్పండి. సంఖ్య ఎలా ఉందంట? సముద్రపు ఇసుక వలె ఉండినను ఏంటో అది. శేషం అంటే ఏంటి? నిజంగా వాక్యం అర్థమైతే బట్టలు తడిసిపోవాలి. డ్రైగా ఉన్నారంటే నాకేంటి బెందాజ్. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ?
ఆయన మాట ఏం చేస్తున్నాడు? సమాప్తం చేస్తున్నాడు. చేసి దాన్ని మినిమైజ్ చేసి దాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఉన్నారంటే సముద్రపు ఇసుక రేణువులాగా ఉన్నారంటారు. లెక్కించగలమా? అంతమంది ఉన్నప్పటికీ ఏమంట? అంతమంది ఉన్నప్పటికీ చెప్పండి, ఇసుక వలె ఉండినను ఏమంట? శేషమే రక్షింపబడినాను. చూసారా? శేషమే అంటే ఇసుక రేణువంతా ఉన్నారనుకోండి, అంటే లెక్క పెట్టేచ్చేమన్నమాట ఎంతమంది వెళ్తారనేది. అర్థమవుతుందా? ఇందాక చెప్పాను కదా, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి, చెప్పాలి గట్టిగా. నేను బుద్ధి కలిగిన కన్య నేను ఎవడో చెప్తాడు? దమ్ముంటే చెప్పండి, చెప్పండి. మీకు దమ్ము ఉంటే ఎంతకాలము నీవు రక్షింపబడి దేవుని సన్నిధిలో నువ్వు నాటబడి రెగ్యులర్గా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వెళ్తున్నావు అంటే నీకు ఒక కాన్ఫిడెంట్ అనేది ఉండాలి, నీకు ఒక ధైర్యము, దమ్ము, గట్స్ అనేది ఉండాలి. నేను రక్షించబడ్డాను, నేను వెళ్తాను, ఎత్తబడతాను అని చెప్పగలిగిన దమ్ము ఉందా ఎవరికైనా? చెప్పండి ఒకసారి. ఉంటే చేయి చూపించండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, శేషము మాత్రమే. చూసారా? శేషము మాత్రమే. అది పరిస్థితి. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డేస్లో మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 28 ఒకసారి చూడండి. వద్దులేండి, ఇంకొద్దులే, మనం ఒకసారి లాస్ట్గా యెషయాకి వెళ్దాం. ఒకసారి రండి, నేను ఈ చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయంకి వెళ్దాం. 55వ అధ్యాయం. మీకు ఏమన్నా కూసంతన్నా అర్థమైందా అనేది నా భాష. ఓకే, 55 పేజ్ నెంబర్ 616. ఓకే, 55 అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలముంది ఆయనను వెతకుడు. చదవండి అందరం. తర్వాత అమ్మా, చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను నేడు. ఏమన్నాడు అక్కడ? నేడు అంటే నేడు. నేడు అంటే ఏంటి? నేడు అంటే ఏంటి చెప్పండి? ఈరోజు నేడు అంటే రేపు అనొచ్చు కదా, లేదా మీకు సమయం అన్నప్పుడు అనొచ్చు కదా. కల్ క్యా హోగా కిస్నే జానా డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఎవడు రాశాడు కానీ భలే రాశాడు. ఏ సఫర్ మే కల్ క్యా హోగా కిస్నే జానా, కోయి జానా క్యా, కోయి భీ నహీ జానా. ఠీకే, అర్థమైందా? ఆయన ఎప్పుడు దొరుకుతున్నాడంట? ఎప్పుడు దొరుకుతున్నాడంట? చెప్పండి, ఎప్పుడు దొరుకుతున్నాడు? నీ గడువు ముగియక ముందే దొరుకుతున్నాడు. దేనికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషం, నాకు ఎంతో ఆనందం ఈ మాట చెప్తుంటే. ఎంతో సంతోషం ఉంది నాకు. గడువు ముగియక ముందే దేవుడు దొరుకుతున్నాడు నీకు. ఆయన నీకు అవైలబుల్గా ఉన్నాడు. 7వ వచనం చూడండి, భలే ఉంటుంది. చూడండి ఒకసారి. భక్తిహీనులు తన మార్గమును విడువవలెను, దుష్టులు తన తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా 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 క్షమించిన తర్వాత తీసుకెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? ఆశించబడ్డారా? అర్థమైందా వాక్యం? లేదా చెప్పండి బొమ్మల్లారా. మీలో ఎంత వాక్యం మీరు అన్నారు కదా, మీలో ఏమన్నా మార్పు వచ్చిందా? మీలో ఏమన్నా మార్పు రాలేదా? రాకపోతే యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేయలేడు. మరి ప్రార్థన చేస్తాను. దయగల ప్రభువా, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చక్కగా చాలా వివరంగా మాతో మాట్లాడారు. మా బ్రతుకుల నిమిత్తం ఆయన వినుచున్న ప్రతి బిడ్డల్ని నీ పరిశుద్ధాత్మ జ్ఞానము సహాయము ద్వారా వారిని నశించిపోకుండా ప్రభా కాపాడమని
నీ సేవకుడుగా నాయనా మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాను నాయన. మీ పాదాలు పట్టుకుని మొరపెడుతున్నాను, నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. దేవా, మాకిచ్చిన భారము బాధ్యతను బట్టి నాయనా మేము ఎంతగానో నోరు చించుకొని నాయనా మా శక్తి అంతా పెట్టి నీ బిడ్డల నిమిత్తం ప్రభా ఎంతో నాయనా వాగుతున్నప్పటికీ వారి చెవులు వినగలిగేలాగా, వారి హృదయం గోచరము కలిగేవారుగా, వారి హృదయము స్పందించి మారు మనస్సు పొందిగా ఉండడానికి నీ కృప దయచేయండి. నీ రాకలు ఎత్తబడ్డ కృప అనుగ్రహించమని మీకే మహిమగంత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన స్తుతించాడు వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.